నమస్కారం. మనం ప్రోగ్రాం మొదలు పెట్టుకుందాం. మీరు అందరూ వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎలాంటిది అంటే మనం మామూలుగా వేరే హాల్స్లో ఎక్కడైనా పెట్టుకుంటే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందనుకొని మనకి ఇక్కడ వీళ్ళు బాగా సహకరిస్తారు కాబట్టి అవర్ సీక్రెట్ స్పేస్లో ఈరోజు పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాం. నా పేరు సరస్వతి కవుల. నేను అవేకన్ ఇండియా మూవ్మెంట్ ఏదైతే ఈ ప్రోగ్రాం మేము ఆర్గనైజ్ చేస్తున్నామో అవేకన్ ఇండియా మూవ్మెంట్ తరఫున నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఆల్సో నేను అక్కడ నేషనల్ స్టీరింగ్ కమిటీ అని ఉంది మాది. ఇది దాంట్లో నేను ఒక మెంబర్ని. అవేకన్ ఇండియా మూవ్మెంట్ అంటే ఏంటి? అవేకన్ ఇండియా మూవ్మెంట్ అనేది ఒక సిటిజన్స్ గ్రూప్, అందరూ కూడా మనలాంటి వాళ్ళందరూ కలిసి పెట్టుకున్నటువంటి ఒక ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమం ఎందుకు మొదలైంది? ఇది మొదలైంది కోవిడ్ తోటి ప్రారంభం వచ్చింది. కోవిడ్ అనే పేరు చెప్పి మనకందరికీ వ్యాక్సినేషన్ లేసి ఆ తర్వాత అనేక పరిణామాలు చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అంటే ఒక ఏమంటారు డిక్టేటర్షిప్ని తెలుగులో ఏమంటారు? సారీ, ఐ ఫర్గాట్ ద వర్డ్. ఒక నిరంకుశత్వమైనటువంటి ప్రపంచ ప్రభుత్వం అంటే వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే మొత్తం ఈ భూమండలానికి ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఇదివరకు ఎలాగైతే సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఉందో దాన్నే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలతో కనుక మేము అడ్వర్టైజ్ చేస్తే ఫస్ట్ మనకి ఈ సెమినారే అయ్యేది కాదు. ఈ మొత్తంలో ఒక భాగం ఏంటి అంటే ఈ హార్ట్ అటాక్లు అనేవి జరుగుతున్నాయి. మనం చాలా విస్తృతంగా చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కానీ ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ ఎప్పుడూ మనం చూడనటువంటిది 13 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చాలామంది చనిపోతున్నారు, సడన్గా పోతున్నారు. ఇది ఎందుకు జరుగుతోంది? దీని వెనకాల ఉన్న అసలు స్టోరీ ఏంటి అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తామని కొంతమంది అనుకోవచ్చు. అయితే దానికి విరుగుడుగా కూడా కొంతమంది ఇప్పుడు మన దగ్గర డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా దానికి మనకి సలహాలు ఇస్తారు. అంతేకాకుండా ఇది కేవలము వ్యాక్సినేషన్ తోటి ఒక్కసారితోటి ఆగిపోదు. మళ్ళీ కరోనా భూతం చూపిస్తున్నారు, మళ్ళీ వ్యాక్సిన్లు వేసుకోమంటారు. ఇదంతా చట్ట వ్యతిరేకమని తెలిసినా కూడా మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది టోటల్గా మన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము. మన భారత రాజ్యాంగమే చెప్తోంది ఎవరికి కూడా బలవంతంగా టీకాలు వేయకూడదు అని, కానీ వేస్తున్నారు. సో ఈ విషయాలు కొన్ని నేను కొంత చిన్న డేటా ఉంది, ఆ చిన్న ప్రజెంటేషన్ నేను చెప్తాను. రిజ్విన్, యూ విల్ చేంజ్ ద స్లైడ్స్, రైట్? అయితే మొట్టమొదటిగా నేను 1 ఏప్రిల్లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు చూస్తే, సారీ నా పరిచయం చేసుకోలేదు, నేను జర్నలిస్ట్ని బేసిక్లీ వృత్తిరీత్యా, డాక్యుమెంటరీలు అవి కూడా తీస్తుంటాను. సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏప్రిల్ 2021లో కేవలము 1,16,00,000 అంటే 1,16,00,000 కేసులు ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ రికార్డ్స్ మాత్రం, గవర్నమెంట్ రికార్డ్స్. ఓకే, అలాగే అందులో చనిపోయిన రికవర్డ్ పీపుల్, అందులో ఎంతమంది చనిపోయారు? 1,60,000 మంది. అది ఎన్ని నెలల్లో? 16 నెలల్లో. అంటే జనవరి 2020 నుంచి ఏప్రిల్ 21 వరకు జరిగినటువంటి మరణాలు కేవలం 1,60,000 మాత్రమే. అంటే 130 కోట్ల జనాభాలో ఇది 0.01% మాత్రమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు అప్పటికే వ్యాక్సినేషన్ కూడా మొదలెట్టేశారు. సో ఇంత తక్కువ డెత్ రేట్ ఉన్న ఒక జబ్బు అని చెప్పి మనందరికీ ఎందుకు ఇలా వేశారు అది మనం ఆలోచించాలి. అలాగే మనం చూస్తే ప్రపంచ జనాభాలో కూడా 700 కోట్లలో కేసులు అప్పటికి ఫస్ట్ సంవత్సరంన్నరలో జరిగింది కేవలం 12.37 కోట్లు మాత్రమే. అంటే 12.5 కోట్లు, విచ్ ఈస్ లెస్ దెన్ 1% మేబీ 2-3% ఉండొచ్చు మనం అనుకుంటే. టోటల్ ప్రపంచ జనాభాలో 2% మందికి కరోనా వచ్చింది, కానీ అందులో చనిపోయింది ఎంతమంది? 27.5 లక్షలు మాత్రమే. ఇవన్నీ నేను అఫీషియల్గా
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డైలీ కోవిడ్ కేసెస్ మీటర్ అని ఒకటి పెట్టేవాళ్ళు, దాంట్లోంచి తీసుకున్నది. సో ఇది నేను చెప్పిన లెక్కలు కాదు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం గ్లోబల్ యావరేజ్లో కూడా చనిపోయిన వాళ్ళ శాతము 2%, విచ్ ఇస్ నార్మల్. అది నార్మల్. కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అదే సమయంలో ఆ 2 నెలలు ఏప్రిల్ మే సెకండ్ లాక్డౌన్లో కనీసం భారతదేశంలోనే డైరెక్ట్గా 2 నుంచి 3 కోట్ల మంది ప్రజలు టోటల్గా జాబ్లెస్ అయిపోయారు. ఇంకా కనిపించనివి చాలా ఉన్నాయి. అదే సంవత్సరము తిండి లేక 3 లక్షల మంది చిన్నపిల్లలు చనిపోయారు. 56 లక్షల మందికి తిండి లేకుండా ఉంది. 19 కోట్ల మందికి మాల్నరిష్మెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆఫీషియల్ డేటా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంది. సో మనం ఆలోచించాల్సింది అక్కడ ఏప్రిల్ 2021కి 14 నెలల్లో కరోనాతో చనిపోయింది 1,60,000 మంది అయితే కేవలం ఆకలితో చనిపోయిన పిల్లల సంఖ్య 3 లక్షలు. మరి ఎందుకు మనకి కరోనా టీకాలు వేశారు? ఎందుకు అంత దాని గురించి భయపెట్టారు? నెక్స్ట్ మనం గమనిస్తే అదే కరోనా హలో డిడ్ యూ రెడ్యూస్? ఓకే, ఈజ్ ఇట్ ఆల్ రైట్? ఓకే. అదే కోవిడ్ కేసులు ఆగస్ట్ 2021కి 3,27,00,000 అయింది. అంటే కేవలం 4 నెలల్లో డబల్ అయిపోయింది. 1,16,00,000 ఉంది ఏప్రిల్ 2021లో. ఆగస్ట్ 2021 అంటే 6-7 నెలలు కరోనా టీకాలు వేసిన తర్వాత అది డబల్ అయింది. అంటే కరోనా వ్యాక్సిన్ వల్ల కోవిడ్ తగ్గుతోందా పెరుగుతోందా అని మనం ఆలోచన చేయాలి. అది ఒక విషయం. ఇంకోటి, అదే సంవత్సరము మనం తీసుకున్న లెక్కల్లో గాలి అంటే వాతావరణ కాలుష్యం వల్ల చనిపోతున్న వాళ్ళది 32%. కరోనా వల్ల ఎయిర్ పొల్యూషన్, కేవలం ఈ గాలి కాలుష్యం వల్ల చనిపోతున్నది. ఇది గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 14 లక్షల మంది కేవలం ఎయిర్ పొల్యూషన్తో చనిపోతున్నారు. మరి 1,00,000 మంది చనిపోయిన కరోనా అంత పెద్ద ప్రాణాంతకమైనటువంటి డిసీజా? ఇది మనం ఇంత పెద్ద భయంకరంగా చేయాలి. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మీరు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మన అందరితోటి చెప్పించింది. ఏం చెప్పించింది? ఇయో దీనికన్నా ప్రాణాంతకమైనది. సో ఇది నిజంగా ఒక ప్రాణాంతకమైన జబ్బా? ఇది మనం ఆలోచించాలి. ఇంకోటి చూడండి, డయేరియా తోటి 19%, ట్యూబర్క్యులోసిస్ తోటి ప్రతి సంవత్సరం 10 to 14 lakhs చనిపోతున్నారు. అది 10%. కరోనా ద్వారా చనిపోయింది 1% కూడా లేరు గట్టిగా. మరి ఎందుకు మనందరినీ ఎంత భయపెట్టారు? ఇది మనమంతా ఆలోచించాలి. నెక్స్ట్, అండ్ ఐ విల్ రన్ త్రూ. సో ఏదైతే కోవిడ్ టెస్ట్ తయారు చేసిన PCR టెస్ట్ తయారు చేసే సంస్థ అధినేత ఆయనే చెప్పారు, ఇది పాలిటిక్స్ కానీ ఇది మెడిసిన్ కాదు, ఇది సైన్స్ కాదు, ఇది పెద్ద ఒక హీ కాల్డ్ ఇట్ అ హోక్స్ అంటే ఒక మాయ చేసి జనాలందరినీ భయపెట్టిస్తున్నారు. నెక్స్ట్, మనకి చనిపోయారు, మన దగ్గరలో వాళ్ళే చనిపోయారు. చాలామందికి భయం ఏంటంటే మా వాళ్ళే పోయారు కదా, మరి దానికేంటి? దానికి చూడండి, మధ్యప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ ఆయనే ఒప్పుకున్నారు 90% మరణాలు రెమ్డెసివిర్ వల్ల చనిపోయారు. రెమ్డెసివిర్ మనకి అందరికీ అప్పుడు చాలా బ్లాక్ మార్కెట్ కూడా జరిగింది. ఆ రెమ్డెసివిర్ వల్ల ఎందుకు చనిపోయారు? రెమ్డెసివిర్ అనేది యాక్చువల్గా ఒక బ్యాండ్ డ్రగ్. ఎబోలా వచ్చినప్పుడు అది వాడితే దానివల్ల అనేక దుష్పరిణామాలు జరిగినందుకు అది బ్యాన్ చేశారు. మరి అది బ్యాన్ చేసిన అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది ఎందుకు మీకు రికమెండ్ చేసింది? ఎందుకు స్టీరాయిడ్స్ రికమెండ్ చేశారు? ఎందుకు వెంటిలేటర్లు రికమెండ్ చేశారు? ఇది తప్ప వేరేదేది వాడకూడదని ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నలు మనం అడగాలి. దిస్ ఈజ్ అ క్వశ్చన్ వి ఆల్ నీడ్ టు ఆస్క్. నెక్స్ట్, అలోపతిలోనే చాలామంది డాక్టర్స్ ఇవాళ మాట్లాడతారు, ఐవర్మెక్టిన్ అనే ఒక సింపుల్ డ్రగ్ తోటి
దాన్ని క్యూర్ చేశారు. ఇన్ని ట్రయల్స్ జరిగాయి, 62 ట్రయల్స్, ఇంకా ఎక్కువ. ఇదంతా వరల్డ్ రికార్డ్స్ నేను చెప్తున్నది. మరి ఐవర్మెక్టిన్తో తగ్గుతోంది, హెచ్సిక్యూతో తగ్గుతోంది, కొంతమంది హోమియో వాడారు, కొంతమంది ఆయుర్వేదం వాడారు. కానీ ఏదంటే ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా బ్యాన్ చేయించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ఆల్ దిస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినందుకే మన భారత ప్రభుత్వం కూడా ఇలాంటి, మన దేశంలో ఆయుర్వేదం అని మొత్తుకుంటుంటే ఆయుర్వేదాన్ని కూడా బ్యాన్ చేశారు, హోమియోపతిని బ్యాన్ చేయించారు. ఆ టైంలో ప్రభుత్వ న్యాచురోపతి హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయనీయలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెట్స్ గో నెక్స్ట్. ఇది ఇప్పుడు ఇవాళ మనకు డాక్టర్ సక్సేనా గారు వస్తారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పనులు ఉన్నాయని అవని అని వెళ్ళిపోకండి, సాయంత్రం దాకా ఉండండి. దేర్ ఆర్ వెరీ గుడ్ స్పీకర్స్, యూ విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ డూ దిస్. సో డాక్టర్ సక్సేనా గారు ఆయన ఇవాళ వస్తారు. ఆయన వాళ్ళ లాంటి వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు ఐసీఎంఆర్కి నవంబర్ 2020లో రాశారు. ఏమని? మేము గాంధీలో ట్రయల్స్ చేసాము, ఐవర్మెక్టిన్ కాదు, వైటమిన్ సి, వైటమిన్ డి, తర్వాత మెగ్నీషియం, ఇంకోటి మెలటోనిన్ అండ్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్స్, ఇట్లాంటివన్నీ మేము వాడి చాలా క్రిటికల్ కేసెస్ కూడా మేము ఈజీగా తగ్గించాము. మీరు ఈ ప్రోటోకాల్ని ప్రచారం చేయండి అని వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ వాళ్ళు ట్రయల్ చేసి వాళ్ళు చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఐసీఎంఆర్ దాని గురించి సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడట్లేదు. నెక్స్ట్, ఇది వాళ్ళు రాసిన లెటర్ అప్పుడు. ఇగో 2 నవంబర్ 2020. గో నెక్స్ట్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్? ఇది డాక్టర్ క్లెనర్ అని, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. డాక్టర్ ఫ్రెడరిక్ క్లెనర్, ఈయన 1950స్లో పోలియో గురించి వైటమిన్ సి, హై డోసెస్ ఆఫ్ వైటమిన్ సి వాడి పోలియోని తగ్గించారు. కానీ అదే సమయంలో పోలియో వ్యాక్సిన్ వచ్చింది. ఈయన స్టడీ ఎక్కడా ప్రచారం జరగలేదు, అది సైలెంట్ అయిపోయింది. అందరికీ పోలియో టీకాలు వేశారు, ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు చాలామందికి యాక్చువల్గా పోలియో డ్రాప్స్ వల్ల పిల్లలకు అక్యూట్ ఫ్లాసిడ్, నాన్ పోలియో అక్యూట్ ఫ్లాసిడ్ పారాలసిస్ అనే జబ్బు వస్తుంది. మామూలుగా పోలియో అయితే ఎవరికో 10,000లో ఒక్కళ్ళకి ఎక్కడైనా కొంచెం పార్షియల్ పారాలసిస్ వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది. కానీ ఈ పోలియో డ్రాప్స్ వల్ల వచ్చే వాళ్ళకి మొత్తం 2 కాళ్ళు 2 చేతులు కూడా పడిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు మన దేశంలో, భారతదేశంలో. ఇది అఫీషియల్ రికార్డ్స్. నెక్స్ట్, ఇంకోటి ముఖ్యమైనది. సో కోవిడ్ మహాభూతం, దాన్ని తట్టుకోవాలంటే కేవలం వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని చెప్పారు. వ్యాక్సిన్ ఒకటే మార్గం అని చెప్పి యాక్చువల్గా అఫీషియల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూస్తే వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. వ్యాక్సినేషన్ మ్యాండేటరీ అనేది ఒక అపోహ, అది కాదు. ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోండి అని స్వయాన మన హెల్త్ మినిస్ట్రీ గారి వెబ్సైట్లో రాసి ఉంది. ఇది ఎప్పుడు తీశాను నేను? 2021లో. కానీ గ్రౌండ్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మీకు రేషన్ కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, మీరు బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా, ఏదైనా సరే మీరు వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయినా చూపించండి, లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయినా చూపించండి. ఇది మనకు చెప్పారు. ఇందులో ఎంత వాస్తవం, ఎంత బలవంతంగా మనకు వేశారు. నెక్స్ట్, ఇది అప్పుడు మేము కొన్ని కోర్టు కేసెస్ వేసాం. అవేకన్ ఇండియా మూమెంట్ చాలా కోర్టు కేసులు ఫైల్ చేసింది వ్యాక్సినేషన్స్కి వ్యతిరేకంగా. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్కి కాంపెన్సేషన్ కోసం కూడా కోర్టులో కేసులు వేస్తున్నాం. సో ఇది యాజ్ పర్ లా ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు చూస్ బిట్వీన్ మెడికేషన్. And the High Court has ruled that if by force or by misleading or deception, if any person is vaccinated, then the victim will be entitled for compensation. ఇది చాలా ముఖ్యం. అంటే మీకు
బలవంతంగా కానీ మీకు నిజం చెప్పకుండా కానీ మీకు మిస్లీడ్ చేయడం. అంటే ఇప్పుడు మనకి గుర్తుందా, అమితాబ్ బచ్చన్ రోజు చెప్పేవాడు వ్యాక్సినేషన్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని. మరి ఇప్పుడు వ్యాక్సినేషన్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని వ్యాక్సిన్ వల్ల చనిపోయిన వాళ్ళని మరి అమితాబ్ బచ్చన్ని జైల్లో పెట్టాలా, మన గవర్నమెంట్ని జైల్లో పెట్టాలా, మోడీ గారిని జైల్లో పెట్టాలా, మనం ఆలోచించాలి. సో ఇట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్, అది మన చట్టంలో ఉంది ఖచ్చితంగా. రెండోది ఇక్కడ కూడా రాశారు, మేము ఎంతమంది ఆర్టీఐ పెట్టాం, ఎంతమంది చనిపోయారు. దిస్ వాజ్ ఇన్ మార్చ్ 2021. మార్చ్ 2021లోనే, అంటే వ్యాక్సిన్ వేసిన 2-3 నెలల్లోనే ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎంతమంది చనిపోయారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 103 రిపోర్టెడ్ డెత్స్ పోస్ట్ వ్యాక్సినేషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు వ్యాక్సిన్ వల్ల చనిపోవడం జరుగుతోంది అని అప్పుడే తెలుసు మార్చ్ 2021లో. సరే 100 మందా 1000 మందా మనకు తెలియదు, ఆ రికార్డ్స్ లేవు. డోంట్ గో టు ద నెక్స్ట్ వన్, గో బిఫోర్. కానీ యాజ్ ఫర్ మరి కాంపెన్సేషన్ ఇస్తారా అంటే లేదు, కాంపెన్సేషన్ మేము ఇవ్వము, ఎందుకంటే మేము ఎవరిని బలవంతం చేయలేదు. ఎన్ని అబద్ధాలు ఆడుతోందండి ప్రభుత్వం. ఒక పక్కనేమో అందరినీ బలవంతం చేసి ఇప్పుడు మాకు సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో మా ఫ్రెండ్, మా గ్రూప్లో మెంబర్ ఉంది, వాళ్ళ అమ్మాయి చనిపోయింది ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత May 2021. షీ డైడ్. ఆవిడ అమ్మాయి జస్ట్ వారం తర్వాతే చనిపోయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ వచ్చి డ్యామేజ్ అయ్యి, సారీ నాట్ 1 వీక్, 2 వీక్స్ పట్టింది, అమ్మాయి చనిపోయింది. ఆమెది ఆటోప్సీ చేయించడం వల్ల కరెక్ట్గా తెలిసింది ఇది వ్యాక్సిన్ వల్లే చనిపోయిందని. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే గవర్నమెంట్ అంటుంది మాకు సంబంధం లేదు, మేము అందరికీ వాలంటరీ అని చెప్పేశాము, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు, మాకేం సంబంధం లేదు అంటోంది. ఎంత మోసం జరిగింది, ఎంత దగా జరిగింది మనకు అర్థమవుతుంది కదా. గో టు ద నెక్స్ట్ వన్. అన్నిటికన్నా విచిత్రం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోనే మీ స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది ఈ కోవిడ్ టీకాలు వేసుకున్నారు అని అడిగితే మేము చెప్పమని రాశారు. అంటే వాళ్ళ స్టాఫ్కి వాళ్ళు వేయించలేదు. సౌమ్య స్వామినాథన్ వేయించుకోలేదు. సౌమ్య స్వామినాథన్ తెలుసు కదా, మన వ్యవసాయం నాశనం చేసింది వాళ్ళ తండ్రి, మన హెల్త్ నాశనం చేస్తుంది కూతురు. ఇక్కడ ఉంది, మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ దేర్ స్టాఫ్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ బైడెన్స్ వ్యాక్సిన్ మ్యాండేట్. అంటే అమెరికాలో కూడా తెల్ల సౌధం వైట్ హౌస్లో పనిచేసే వాళ్ళకి, కాంగ్రెస్ మెంబర్స్ ఎంపీస్కి ఎవరికి కూడా వ్యాక్సినేషన్ కంపల్సరీ కాదు, కానీ మామూలు జనాలందరికీ మీరందరి సావండి, మీరు వేసుకోవాలని చెప్పాడనమాట. నెక్స్ట్, సో ఇది ఇంకోటి విచిత్రము, వీళ్ళందరూ కూడా ఈ మనం ఏదైతే అంటున్నామో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం లాగా ఒక కోటరీ ఆఫ్ పీపుల్, అందరూ చాలా డబ్బున్న ప్రతినిధులు, అందులో బైడెన్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. కెమెరా లేనప్పుడు అందరూ మామూలుగా తిరుగుతున్నారు, కెమెరా రాగానే అందరూ మాస్క్లు వేసుకున్నారు. మనకేమో మాస్క్ వేసుకొని చావండి అని అందరికీ చెప్పారు, వాళ్ళు ఎవరు వేసుకోలే. ఇక్కడ చూడండి, సేమ్ డే బాంబేలో వీళ్ళందరికీ ఫైన్లు వేశారు మాస్క్ లేదని. కింద మన అమిత్ షా గారు పెళ్ళిలో చూడండి, ఎవ్వరూ మాస్క్ లేదు. నెక్స్ట్, సో ఇది అంతా సిడిసి వాళ్ళు చెప్పారు. సిడిసి అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అమెరికాలో ఈ వ్యాక్సిన్ మ్యాండేట్స్ అవి చెప్పే ఒక సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో నో సారీ, ఐ థింక్ ఇది వీళ్ళు అందరూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సిడిసి, వీళ్ళందరూ చెప్పింది ఏంటి, ఫస్ట్ ఏం చెప్పారు, ఒక్క వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అన్నారు. తర్వాత కొంచెం తగ్గిపోతోంది కాబట్టి మళ్ళీ ఇంకోటి, అలాగే చెప్పుకుంటూ వచ్చి 2, తర్వాత ఇప్పుడు 3, ఇప్పుడు మళ్ళీ బూస్టర్లు అంటున్నారు. విచిత్రం ఏంటంటే అసలు వైరస్నే ఐసోలేట్ చేయలేదు అని వాళ్ళ రికార్డ్స్లోనే ఉంది. మా దగ్గర ఆ వైరస్ ఐసోలేట్ చేసింది ఏ వైరస్ వల్ల వచ్చింది అనేది వాళ్ళ దగ్గర లేదు. మరి ఏ వైరస్ని ఐసోలేట్ చేయనప్పుడు మీరు దేనికి మీరు టీకా తయారు చేశారు, ఏ బేసిస్ మీద వాళ్ళు రాసుకున్నారు? ఇట్స్ అ నార్మల్, దే హ్యావ్ యూజ్డ్ ద సేమ్ ఫ్లూ వైరస్ యాజ్ ద బేసిస్. రెగ్యులర్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో అదే వాళ్ళ సిడిసి డాక్యుమెంట్స్లో ఉంది. దే హ్యావ్ నాట్ ఐసోలేటెడ్ ద వైరస్. అది ఒక విచిత్రం. అయితే పోనీ వాళ్ళు COVID-19కే తయారు చేస్తున్నా కానీ తర్వాత వచ్చినవన్నీ వేరియంట్స్. మరి ఈ వేరియంట్స్ కన్నిటికీ ఇదే టీకా ఎలా పనిచేస్తుంది?
డెల్టాకి అదే పనిచేస్తుంది, ఓమిక్రాన్కి అదే పనిచేస్తుంది. అంటే ఎలా పనిచేస్తుంది? అది కాదు కదా. సో వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు, 1, 2, 2, కానీ ముందు నుంచి ప్లాన్ ఉంది. ఇన్ని కాదు, మీకు ప్రతి 6 నెలలకు ఒకటి వేయాలని ఒక ప్లాన్ ఉంది. అది గురించి నెక్స్ట్. సో ఇజ్రాయెల్లో ఇప్పుడు మనము ఇంకో కంట్రీ కూడా ఏదో ఉంది, నిన్న మొన్న చూసాము. టూ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఎవరు వ్యాక్సిన్ వేసుకోలే, అక్కడ ఎవరు కోవిడ్తో చావలే ఇన్నేళ్ళు. కానీ ఇజ్రాయెల్లో 90% మంది, ఇది 2021 నేను చెప్తున్నది, 85 to 90% ఆర్ డబుల్ ఆర్ ట్రిపుల్ వ్యాక్స్డ్ అప్పటికే. అందులో అందరికీ వచ్చింది. ఇప్పుడు మనము ఈ కొత్త కేసులు వస్తున్నాయి అంటున్నారు కదా గవర్నమెంట్, అందులో వాళ్ళు వ్యాక్సినేటెడా అన్వాక్సినేటెడా అనే క్వశ్చన్ వాళ్ళు చెప్పాలి. అది చెప్పట్లేదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సో కాల్డ్ కరోనా వస్తుందా, వేసుకొని వాళ్ళకి వస్తుందా, అది నెక్స్ట్. సో డచ్ అంటే నెదర్లాండ్స్లో కనీసం 87,000 మంది డాక్టర్లు, నర్సులు మేము వేసుకోము వ్యాక్సిన్, అలాంటి చాలా చోట్ల జరిగాయి. మనకి అమెరికాలో కూడా ట్రక్కర్స్ వాళ్ళందరూ, కెనడాలో వాళ్ళందరూ ఫైట్ చేశారు, ఇదంతా జరిగింది. నెక్స్ట్, జస్ట్ ఫినిష్. సో ఇది ఫిబ్రవరి 2022లో యూరప్లో జరిగినటువంటి చావులు, తర్వాత దుష్పరిణామాలు ఎన్నున్నాయి? 53 లక్షల మంది ఇంజురీస్ ఇన్ యుఎస్. యూరోప్లో 36 లక్షల మంది. డైరెక్ట్గా చనిపోయిన వాళ్ళు 40,000 మంది దాకా ఉన్నారు. అది ఎప్పుడు? పోయిన సంవత్సరం. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. నాకు తెలిసి దాని పక్కన ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో హార్వర్డ్ స్టడీ ఏం చేశారంటే, టీకాల వల్ల వచ్చే దుష్పరిణామాలు నమోదవుతున్నది కేవలం 1% మాత్రమే. అంటే దీని పక్కన 2 0 పెట్టుకోవచ్చు కనీసం. నెక్స్ట్, మన దేశంలో అసలు ఎవరికి ఇది రికార్డ్ చేయాలని కూడా తెలీదు. చాలామంది అవునయ్యా మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, అది టీకా వల్లే అయి ఉండొచ్చు అంటున్నారు. కానీ ఎవరికి కూడా దీన్ని మనం రిపోర్ట్ చేయాలని తెలియదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. సో సేమ్ థింగ్ వీఆర్ సీయింగ్ 12 to 17 year olds. ఇది అమెరికాలో కూడా 12 నుంచి 17 ఏళ్ళ వాళ్ళు, ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు 397 మంది హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, 14 మంది చనిపోయారు. ఇది చాలా పాత న్యూస్, నేను కొత్తది కాదు. గో టు నెక్స్ట్. సో అగైన్ ఫైజర్ వాళ్ళు, అది అమెరికా కంపెనీ, వాళ్ళ అడ్వర్స్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి ఆ పేపర్లు బయట పెట్టమంటే దానికి పెట్టనని చెప్పాడు. కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. అందులో 40 పేజీలది ఉంది అడ్వర్స్ ఈవెంట్స్, దాదాపు 40 pages. సో గో టు ద నెక్స్ట్ వన్. సో మళ్ళీ FDA చెప్తోంది జాన్సన్ అండ్ జాన్సన్ వైరస్ ఈ వ్యాక్సిన్ వల్ల కూడా న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ గో టు, విల్ మూవ్ క్విక్లీ. సేమ్ థింగ్ FDA వాళ్ళు చెప్పారు, COVID-19 వ్యాక్సిన్స్ వల్ల ఇది బై మిస్టేక్ బయటపడింది. యాక్చువల్లీ ఎవరో అక్కడ ఆ మీటింగ్ బై మిస్టేక్ ఉన్న వాళ్ళు ఫోటో తీసి బయట పెట్టారు. ఎన్నున్నాయి చూడండి. గియా బ్యారే సిండ్రోమ్ అంటే అదొకలాంటి పక్షవాతం. తర్వాత ఎన్సెఫలోమైలైటిస్ చాలా ఉన్నాయి. ఎన్సెఫలైటిస్, కన్వల్షన్, సీజర్స్, స్ట్రోక్ అని చాలా పక్కాగా రాశారు. తర్వాత ఎనఫిలాక్సిస్, మయోకార్డైల్ ఇన్ఫ్రాక్షన్, దట్స్ ఆల్సో హార్ట్ ప్రాబ్లం. మయోకార్డైటిస్, అది కూడా గుండెకే ప్రాబ్లం. డెత్స్ అని కూడా రాసుకున్నాడు. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అమెరికాలో వాళ్ళే ఈ వ్యాక్సిన్స్కి ఏమంటారు పర్మిషన్ ఇస్తుంటారు. ఓకే, వాళ్ళు రాసుకున్నది అది. ప్రెగ్నెన్సీ, బర్త్ అవుట్కమ్స్, తర్వాత థ్రాంబోసైటోపీనియా, ఇవన్నీ. గో టు నెక్స్ట్. సో ఆస్ట్రాజెనకాలో కూడా చాలా స్ట్రాంగ్గా, 1 second, థ్రాంబో ఎంబాలిక్ ఈవెంట్స్ అంటే ఈ లో ప్లేట్లెట్స్, తర్వాత మీ హార్ట్కి ఎఫెక్ట్ వస్తుంది, థ్రాంబోసైటోపీనియా అంటే బ్లడ్ క్లాట్స్ అవుతాయి అని చెప్పేసి ఇది ఎప్పుడు బయటపడింది? 7th April 2021. అప్పుడు ఆస్ట్రాజెనకా అంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని 24 కంట్రీస్ బ్యాన్ చేశాయి. మన దేశంలో కంటిన్యూ చేశారు. మన భారత ప్రభుత్వమే మే 2021లో ఒక ఆ స్టేట్మెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు, దొరకచ్చుకోవచ్చు. వాళ్ళు స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఈ వ్యాక్సిన్కి థ్రాంబోసైటోపీనియా అంటే బ్లడ్ క్లాట్స్కి లింక్ ఉంది.
అని మన గవర్నమెంటే ఇచ్చింది. మేలో ఇచ్చారు, మళ్ళా తర్వాత ఒక 4-5 నెలలు నవంబర్లో కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది ఏం చేశారు, అశ్వత్థామహతః కుంజరహ టైప్లో చిన్నగా ఒక మూల మాట్లాడుకొని ఎవరికి తెలియకుండా చేశారు. నెక్స్ట్, అండ్ ఈయన రణదీప్ గులేరియా గారు, ఈయన చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, ముందు అందరికీ వ్యాక్సిన్లు వేసేస్తాము, లాంగ్ టర్మ్ డేటా తర్వాత తెలుస్తుంది, దాని ఎఫెక్ట్స్ ఏమో ఇప్పుడు కాదు తర్వాత తెలుస్తాయి అన్నారు. అంటే అందరి మీద ఎక్స్పెరిమెంట్ చేసేసారు, ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కదా. రైట్, నెక్స్ట్. సో ఇవి మీరు తర్వాత చదువుకోండి, ఇందులోనే రాసింది థ్రాంబోసైటోపీనియా, మయోకార్డైటిస్ ఇష్యూస్ వస్తున్నాయని వాళ్ళే రాసుకున్నారు. ఇది కోవాక్సిన్, కోవిషీల్డ్ వాళ్ళ వ్యాక్సిన్ ఇన్సర్ట్స్. చాలామందికి వాళ్ళు అసలు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో కూడా తెలీదు. ఆ వ్యాక్సిన్లో ఏముందో మనం చూడట్లేదు. మనం ఏదైనా తిన్నప్పుడైనా ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసుకుంటామేమో, కానీ ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ చేస్తున్నారు, ఎవ్వరు పట్టించుకోలేదు. విచిత్రం ఏమిటంటే యాంటీ జిఎం యాక్టివిస్టులు, జన్యు మార్పిడి పంటలకి వ్యతిరేకంగా ఫైట్ చేసే యాక్టివిస్టులు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పోయి కోవిషీల్డ్ వేసుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, వాడు ఇచ్చేది ఇంగ్రీడియంట్ లిస్ట్లోనే రాశాడు, ఇందులో జన్యు మార్పిడి చెందిన జీవాలు ఉన్నాయని. అందరూ వేయించేసుకున్నారు గుడ్డిగా చూసుకోకుండా. నెక్స్ట్, ఇది మన పిఎం గారు చెప్తున్నారు, వ్యాక్సినేషన్ ఇస్ ద బెస్ట్ హోప్ ఫర్ హ్యుమానిటీ అన్నారు. కింద ఇంకొక ఆయన రాస్తున్నాడు, మా అమ్మ వ్యాక్సిన్ వేసుకున్న 1 నెల రోజుల్లో చనిపోయిందని. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, ఆయన డైరెక్ట్గా ట్విట్టర్ పెట్టారు. గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, క్విక్లీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. కేరళలో ప్రెగ్నెంట్ ఆవిడ చనిపోయింది, ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత 2 వారాల తర్వాత చనిపోయింది. ఇక్కడ చాలా చోట్ల కాళ్ళు అవి తీసేయాల్సి వచ్చింది వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ వల్ల. ఇది అమెరికాలో జరిగింది. గర్భస్రావాలు జరిగినాయి. ఇది అఫీషియల్ రికార్డ్. ఎక్కడ వైర్స్ అనే డేటా ఉంటుంది అమెరికాలో. సారీ, అందరికీ వినిపిస్తుందా అండి? హలో, కెన్ యూ హియర్ మీ? యా, ఓకే. సో 2433 ఇవన్నీ అఫీషియల్గా రికార్డ్ అయ్యాయి. గో టు ద నెక్స్ట్ వన్. ఇవన్నీ ఎంతమంది చిన్న పిల్లలు సడన్ హార్ట్ అటాక్స్తో వరల్డ్ ఓవర్ చనిపోయారు, మన దేశంలోనే కాదు. గో నెక్స్ట్. ఇది మన దేశంలో చూడండి, వ్యాక్సిన్ 10వ తారీఖు జనవరి 10న తీసుకుంటే 12వ తారీఖున చనిపోయింది ఈ అమ్మాయి. అయినా కూడా వ్యాక్సిన్కి హార్ట్ అటాక్లకి సంబంధం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. కార్డియాలజిస్టులు కొంతమంది ఏం చెప్తున్నారంటే యూట్యూబ్లో వచ్చి, ఇది చలి వల్ల చనిపోతున్నారు, డ్రగ్స్ వేసుకుని చనిపోతున్నారు. డ్రగ్స్ 10 ఏళ్ల పిల్లలు మన దేశంలో ఇంకా ఆ స్థాయికి రాలేదనుకుంటా. డ్రగ్స్ సేవించి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంకా రకరకాలుగా ఎక్కువ సౌండ్ తోటి కూడా చనిపోతున్నారు. కానీ ఎవరు కూడా వ్యాక్సిన్తో మాత్రం చనిపోవట్లేదు. మీ శరీరంలో విషం మేము పొడిచాం కానీ దానివల్ల ఎవరికి ఏం కావట్లేదు, చలి వల్ల చనిపోతున్నారంటే మరి కెనడా లాంటి దేశంలో, ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో చలితోటి బతుకుతున్నారు కదా, వాళ్ళందరూ మరి హార్ట్ అటాక్లో వచ్చి ఎలా చనిపోయారు? ఇది మనం ఆలోచించాలి. సో ఇవన్నీ చాలామంది, ఒక డాక్టర్ గారు చనిపోయారు, ఆయన జాగింగ్ చేస్తూ. ఇవన్నీ 2021లో. అప్పుడు కొన్ని వచ్చాయి, ఇప్పుడు చాలా వస్తున్నాయి. గో ఆన్. సో ఈ అమ్మాయి బూస్టర్ వేసుకున్నానని ట్విట్టర్లో పెట్టుకుంది, కొన్ని రోజుల తర్వాత ఆమె పోయింది. నెక్స్ట్. సో ఆల్ కైండ్స్ ఆఫ్, ఇది ఒక డాక్టర్ గారి, ఆయన ఎయిడ్స్ కూడా వస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఎయిడ్స్ అని వస్తుంది. గో టు ద నెక్స్ట్ వన్. సో అగైన్, చిన్నపిల్లలు ఎంతమంది చనిపోయారు, ఇది అమెరికాలో చనిపోయిన వాళ్ళందరిది వాళ్ళ ఇవి మన దేశంలో వ్యాక్సిన్ వేసిన వెంటనే చనిపోయారు. సేమ్ డే మదన్ పాటిల్. 1 minute, గో టు ద ప్రీవియస్ వన్. ఫస్ట్ సేమ్ డే, నెక్స్ట్ డే, 4 days లేటర్. తర్వాత వీళ్ళంతా చిన్న పిల్లలండి, వ్యాక్సిన్ వేసిన 2వ రోజు చనిపోయారు. ఆ లోపలే వాళ్ళంతా హై డోస్ డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే ఐస్లో కూర్చున్నారా, ఎలా చచ్చిపోయారు చెప్పాలి? దానికి ఎవరు సమాధానం ఇవ్వట్లే. మరి గౌతమ్ రెడ్డి గారు కూడా చనిపోయారు, ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారేమో మరి చెప్పాలి. సో దిస్ ఈజ్ డాక్టర్ సూజన్ హంఫ్రీస్. ఈవిడిది ఒక చాలా మంచి పుస్తకం ఉంది, దాని పేరు డిజాల్వింగ్ ఇల్యూషన్స్.
అది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఎందుకంటే నేను చిన్నపిల్లల వ్యాక్సిన్స్ గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు రీసెర్చ్లో ఆవిడ పుస్తకాలు చదివాను. హౌ ది ఎంటైర్ వ్యాక్సిన్ ఇట్ సెల్ఫ్, చిన్నపిల్లల వ్యాక్సిన్స్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి, అది అంతా ఎవరు పుష్ చేస్తున్నారు, దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఆవిడ అదే అంటున్నారు, గో బ్యాక్ మీరు పిహెచ్డి అయి ఉండొచ్చు, మీరు అతిపెద్ద ఎండి డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ వ్యాక్సిన్ గురించి మనము వ్యతిరేకిస్తే వెంటనే వాళ్ళందరినీ కూడా క్వాక్స్ అంటారు. అంటే వీళ్ళందరూ ఫేక్ డాక్టర్స్, అంటే వాళ్ళు నోబెల్ లారియట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి పిహెచ్డీలు ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, వాళ్ళని మాత్రం క్వాక్స్ అంటారు. క్వాక్స్ అంటే ఈ చెట్టు కింద వాళ్ళు దవాఖానాలు పెట్టుకుంటారు చూడండి, అలాగా. సో ఆవిడ మీద కూడా చాలా అటాక్స్ జరిగాయి. షీ హ్యాడ్ మెనీ అటాక్స్ ఆన్ హర్ ఆల్సో. ఒకసారి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే నేను పూర్తి ఆరోగ్య స్థితిలో ఉన్నాను, ఒకవేళ నేను సడన్గా చనిపోతే దానికి నా ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం లేదు అని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అలా చాలామంది డాక్టర్స్ని కూడా వాళ్ళు చాలా అనుమానాస్పద స్థితిలో అమెరికాలోనే పోయారు. సో వీళ్ళు నలుగురు ఆఫ్రికా ప్రెసిడెంట్స్, ఈ నలుగురు కూడా ఈ కరోనా అంతా ఒక షామ్, ఇదొక స్కామ్, ఈ టీకాలు మేము అలౌ చేయము అన్నారు. నలుగురు కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మగోఫ్లీ ఎవరైతే టాంజానియన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయనదైతే నేను ఇప్పుడే చెప్పగలను, ఆయన సడన్గా 2 వారాలు మిస్ అయ్యారు, ఆయన కనిపించటలేదు అన్నారు. తర్వాత ఆయన డెడ్ బాడీ డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. అప్పుడేం చెప్పారు, కోవిడ్ వల్ల ఈయన చనిపోయారని చెప్పారు. ఇది నెక్స్ట్. సో ఈ రవి అస్తమించని సామ్రాజ్యం వెనుక ఉన్న ఒక ముఖ్యమైన మనిషి బిల్ గేట్స్. ఈ బిల్ గేట్సే అన్ని వ్యాక్సిన్ కంపెనీలకి అధినేత. ఆయనే అన్నిటికీ డబ్బులు ఇస్తాడు. పెద్ద ఈ ఎవరైతే ఉన్నారో ఈ సిడిసి వీటన్నిటికీ కూడా ఆయన డబ్బులు ఇస్తాడు. ఆయన లాంటి వాళ్ళు ఇంకో 4-5 ఉన్నారు, వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. గో టు ద నెక్స్ట్ వన్. సో బిల్ గేట్స్, క్లాస్ ష్వాబ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధినేత. వీళ్ళిద్దరూ వీళ్ళలాంటి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ప్రపంచంలో జనాభా పెరిగిపోతోంది, వాతావరణాన్ని మనము నియంత్రించాలి అంటే ప్రపంచ జనాభా తగ్గించాలి. అందులో బిల్ గేట్స్ ఏం చెప్పారంటే జనాభాని తగ్గించాలి అంటే మనం వ్యాక్సిన్లు వాడచ్చు అని కూడా చెప్పాడు 2010లో. వీ కెన్ రెడ్యూస్ ద వరల్డ్ పాపులేషన్ బై 15% బై 2030, అంటే కనీసం 100 కోట్లనైనా తగ్గించవచ్చు అని చెప్పారు. ఆయన టెడ్ టాక్లో ఉంది, పబ్లిక్గా చెప్పాడు. వాళ్ళు పబ్లిక్గా అన్నీ చెప్తున్నారు, పుస్తకాల్లో రాసుకున్నారు, వీ షుడ్ ఎలిమినేట్ యూజ్లెస్ ఈటర్స్ అని రాశారు. కానీ మనం అది చూసుకోలేకపోతున్నాం. వీళ్ళు ఈరోజు ఏమంటారు, మీకు టీకాలు వేసి మేము మిమ్మల్ని రక్షిస్తామంటున్నారు. అదే బిల్ గేట్స్ చెప్తున్నాడు. అసలు బిల్ గేట్స్ ఎవరండి, ఆయనకి డిగ్రీ కూడా లేదు. ఆయన వచ్చి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. టీకాలు వేస్తే తప్ప మనం నార్మల్సీకి రాలేమని ఆయన చెప్తున్నాడు. ఆయనలా చెప్తే అలా వెంటనే ఆర్బీఐ చేస్తుంది, మన గవర్నమెంట్ చేస్తుంది, మోడీ గారు చేస్తారు, అందరూ చేస్తారు. లేకపోతే 500 కేసులున్న భారతదేశంలో లాక్డౌన్ పెట్టడం వెనకాల ఏమైనా అసలు తెలివి ఉందా, అది మనం అడగాలి. ఎందుకంటే జనవరి 2020 నేను చెప్తున్నది. నెక్స్ట్. సో మెయిన్ ఇష్యూ ఇది, ఒక వ్యాక్సిన్ పేటెంట్ వాళ్ళది అబ్స్ట్రాక్ట్లో రాశారు. అందులో దే ఆర్ యూజింగ్ ద ఇన్వెన్షన్ బిలాంగ్స్ టు ద ఫీల్డ్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ బయోమెడిసిన్ అండ్ రిలేట్స్ టు వ్యాక్సిన్, in particular the development of 2019 coronavirus vaccine, and this contains graphene oxide. ఇది ముఖ్యమండి. సో ఈ వ్యాక్సిన్స్లో నానో పార్టికల్స్ ఉన్నాయి, గ్రఫీన్ ఆక్సైడ్ ఉన్నాయి. ఎందుకు పనిచేస్తాయో చూడండి. నెక్స్ట్. సో ఈరోజు ఫస్ట్లో అప్పట్లో చెప్పేవాళ్ళు కదా, నో మాస్క్, నో ఎంట్రీ, నో వ్యాక్సిన్, నో జాబ్, నో మైక్రోచిప్, నో రైట్స్. అంటే మీ వ్యాక్సిన్లో ఒక మైక్రోచిప్ ఉంటుంది, దాని ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేస్తాం, మీ శరీరంలో చిప్ లేకపోతే మీరు రావడానికి లేదు.
Same, can people see this picture on the right? నాజీల టైంలో ఇలానే చేసేవాళ్ళు. మీ పేపర్స్ చూపించండి, మీరు యూదులా లేకపోతే మీరు జర్మన్సా? మీరు జర్మన్స్ కాకపోతే మీరు యూదులైతే మిమ్మల్ని క్యాంపులకు పంపిస్తాం. ఈరోజు అదే జరుగుతుంది మనకి. సేమ్ థింగ్, వ్యాక్సిన్ పాస్పోర్ట్స్ అని పెట్టారు. సో వాట్ హ్యాపెన్స్ విత్ దీస్ వ్యాక్సిన్? ఇది నాకు కోవిడ్ వ్యాక్సిన్లో L-histidine హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్. ఎవరికైనా కావాలంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇన్సర్ట్ ఇస్తాను, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కోవిషీల్డా కోవాక్సిన్ ఐఎమ్ నాట్ ష్యూర్, that we need to check. ఓకే, చెక్ చేసి దీని ద్వారా ఈ క్వాంటమ్ డాట్స్ అంటారు వీటిని, ఇవి నానో పార్టికల్స్. దే ఆర్ ఇన్సైడ్ ద వ్యాక్సిన్, దే ఆర్ ఇన్ యువర్ బాడీ. ఆ బాడీలో మీకు 5G ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది కదా, ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్. ఈ వ్యాక్సిన్ ద్వారానే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, మీరు ఏం ఆలోచించినా, ఇట్స్ వర్స్ దెన్ ఆధార్, బట్ దే విల్ బీ ఏబుల్ టు ట్రాక్ యూ, ట్రేస్ యూ, చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ బాడీ. దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్లో ఆల్రెడీ ఉందా లేదా మనకు తెలీదు. మనం చూసాం కదా కొన్నిసార్లు, ఈ వ్యాక్సిన్ వేయగానే ఏదో మ్యాగ్నెటిజం లాగా మమ్మల్ని పట్టుకుంది, ఇక్కడ టచ్ చేసింది అది అని. గ్రఫీన్ ఆక్సైడ్ అనేది ఆస్ట్రాజెనకాలో కూడా ఉందని కొంతమంది ఇక్కడ స్పెయిన్లో కొంతమంది సైంటిస్టులు చాలా చోట్ల చెప్తున్నారు. కానీ ఈ L-histidine హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్ మేము వాడాము అని స్వయాన వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఇన్సర్ట్లో రాసుకున్నారు. సో ఇది మనం క్రియేట్ చేసింది కాదు. గో టు ద నెక్స్ట్ వన్. So nanoparticles, that is L-histidine in COVID vaccine, is an actual digital certificate or QR code. అంటే మన బాడీలో ఒక QR code ఉంటుంది. A person's body can be scanned anytime, anywhere to know whether or not he has taken the COVID vaccine. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేశారా లేదా అనేది ఒక ఇన్ఫ్రారెడ్ మామూలు ఫోన్లలో కూడా వస్తుంది, కొత్త ఫోన్లలో, అందులో కూడా వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ తోటి తెలుసుకోగలుగుతారు. సో మీరు కనుక వ్యాక్సిన్ వేసుకోకపోతే మీరు షాప్కి వెళ్ళలేరు, మీరు అది చేయలేరు, ఇది చేయలేరు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఒక డిజిటల్ ప్రిజన్. మేము చెప్పినట్టు మీరు వినాలి, మీరు వినకపోతే మీ రోజువారీ దైనందిన జీవితాన్ని కూడా మేము మొత్తం ఫినిష్ చేస్తాం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్రెడీ జరుగుతోంది కదా. మన్ని బస్సులు ఎక్కనీయట్లేదు, రైళ్ళు ఎక్కనీయట్లేదు, మీరు షాప్కి వెళ్ళాలంటే ఇది అంటే మనంతా మన ఆరోగ్యం కోసమే అని చెప్తున్నారు. గో టు ద నెక్స్ట్ వన్. సో ఇంకోటి ఏమంటున్నారంటే, మనం వ్యాక్సిన్ తీసుకోకపోయినా మన వాళ్ళు తీసుకున్నా దాని ద్వారా కూడా దే కెన్ ట్రాక్ యూ. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. గో టు ద నెక్స్ట్ వన్. So the technology can manipulate you by simply controlling and commanding the thoughts of your near and dear ones also. సో ఇక్కడ 2-3 ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఇప్పుడు లేరు ఈసారి వాళ్ళ మన దాంట్లో, కానీ దిస్ హెస్ బీన్ టాక్డ్ అబౌట్. వాళ్ళు ఇలాంటి టెక్నాలజీల కోసం పేటెంట్లు కూడా తయారు చేసుకున్నారు. బిల్ గేట్స్ గారు ID2020.org అని ఒక సంస్థని పెట్టారు. ఆ వెబ్సైట్కి మీరు వెళ్తే డిజిటల్ సర్టిఫికేషన్ త్రూ వ్యాక్సినేషన్ అని, దాని మీద ఆయన ఎప్పటి నుంచో MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టడీ చేస్తున్నారు. ఇది నడుస్తూ ఉంది. ప్రస్తుత వ్యాక్సిన్లలో ఆల్రెడీ ఇది ఉందా లేదా అనేది మనకు తెలీదు, కానీ అందుకే ప్రతిసారి బూస్టర్లు వేసుకోమంటారు. ఎందుకంటే అది ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయి మీ బాడీలోంచి ఆ మెటీరియల్స్ బయటకు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి అది రెగ్యులర్ బ్యాటరీ రీఛార్జ్ లాగా అనమాట. సో ఇది చెప్తున్నారు. L-histidine in Covishield vaccine is coated in iron oxide nanoparticles which have synthesis, structural and conductivity characterization. ఇది ఇక్కడ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళకి బాగా అర్థం అవ్వచ్చు నాకు తెలిసి. గో టు ద నెక్స్ట్ వన్, లాస్ట్ స్లైడ్. సో which are composed of semi which is further fenced inside అన్నది ఇది అంతా కొంచెం. సో బేసికలీ దిస్ ఈజ్, దీనికి కొన్ని లింక్స్ కూడా ఇక్కడ పెట్టాము. మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్రెజెంటేషన్ నేను షేర్ చేస్తాను. గో బ్యాక్. సో ఇవన్నీ ఉన్నాయి. బయాలజికల్ అప్లికేషన్స్ కోసం క్వాంటమ్ డాట్స్
ఫర్ బయాలజికల్ అప్లికేషన్స్ అని మీరు టైప్ చేయండి, గూగుల్ కొడితే మీకు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వాళ్ళు ఒరిజినల్గా ఏం చెప్పారంటే క్వాంటమ్ డాట్స్ ద్వారా మన మెడిసిన్ కనుక మనుషుల్లోకి పంపిస్తే అది దాని అంతటి పని దాన్ని చేసుకుంటుంది అన్నారు. కానీ ఇప్పుడు దాన్ని వాడేది వేరే విషయం గురించి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళు ఇదివరకే డాక్టర్ రషీద్ బుటార్ అని ఆయన అమెరికా నేవీలో ఆర్మీలో పనిచేశారు. ఆయన చెప్పారు ఇలాంటి టెక్నాలజీస్ వీ హ్యావ్ యూజ్డ్ వెన్ అవర్ ఫోర్సెస్ వర్ గోయింగ్ ఇన్ టు యుద్ధ అంటే ఏమంటారు వార్ జోన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రాక్ చేయడానికి మేము ఈ క్వాంటమ్ డాట్స్ ఇవన్నీ వాడాము. ఆల్రెడీ దే యూజ్డ్ ఇట్, నౌ దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఆల్ పబ్లిక్. ఇంటర్నెట్ కూడా అంతే కదా, ముందు ఆర్మీ వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు, తర్వాత మనం అది ఒక మంచిదే అనుకోండి, కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరే విషయం. ఇట్ ఈస్ గోయింగ్ టు అ డిఫరెంట్ లెవెల్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఒక చిన్న విషయం, ఆల్రెడీ అమెరికా లాంటి చోట్ల కుక్కలకి పిల్లులకి అన్నిటికీ కూడా ఈ చిప్పులు పెడతారు ఆఫీషియల్గా వాటిని ట్రాక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి పెడుతున్నారు. సో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్, రైట్? కానీ మనం పెట్టించుకోం కదా, మనం పెట్టించుకోం కాబట్టి మీకు ఒక భూతం చెప్పి మీకు వేస్తున్నారు. అయితేనా వాళ్ళ డీపాపులేషన్ ఎజెండా, మీరు చనిపోయినన్నా చనిపోతారు, లేదా మీరుంటే మిమ్మల్ని కంట్రోల్ అన్నా చేయగలుగుతారు. నెక్స్ట్, సో కనెక్ట్స్ టు క్వాంటమ్ నెట్వర్క్స్, సారీ భాష ఒక్క నిమిషం, ఇది క్వాంటమ్ నెట్వర్క్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా ఈ కంట్రోల్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ క్రియేట్ అ డిజిటల్ ఐడి, ఇట్ విల్ యాడ్ యూ టు బ్లాక్ చైన్ అండ్ యువర్ డిఎన్ఏ కెన్ బి ట్రేడెడ్. యువర్ డిఎన్ఏ కెన్ ఆల్సో బి ట్రేడెడ్. ఇంకోటి చాలామందికి తెలియనిది, వ్యాక్సిన్ వేసుకున్న దాంట్లో జిఎంఓస్ అని ఉన్నాయి, జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, కాబట్టి నౌ యు ఆర్ అ పేటెంటబుల్ ప్రోడక్ట్. అది కూడా ఉంది, బికాజ్ యు ఆర్ నో లాంగర్ హ్యావింగ్ అ ప్యూర్ జీన్స్. ఇది మనకి అక్కడ యుఎస్లో ఒక కోర్ట్ కేసులో ఇది వచ్చింది, ఈ విషయం వచ్చింది, అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సో వాట్ ఈజ్ ఇట్? సో ఇది ఎంత భయంకరమైనది, దీని గురించి మనం ఆలోచించాలా వద్దా అనేది మనం చూడాలి. గో టు ద లాస్ట్ వన్. యా, అగైన్ ఇట్ ఈస్, ఇది కొంచెం టెక్నికల్ మ్యాటర్స్. గో టు ద బ్యాక్, గో బ్యాక్. Go back. Go to the next one. Go to the next one. Okay, it's the same thing. Will quantum dots be in COVID vaccines? Yes, it is there. World Health Organization has just released a guiding document for a digital vaccine certificate that will be blockchain based. ఇది అఫీషియల్గా రాసుకుంటున్నారు, అన్అఫీషియల్గా కాదు. మీరు డిజిటల్ ఐడి 2020 అని చూడండి, ID 2020 by Bill Gates, you will know the whole truth. ఓకే, అది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసే ఈ డిజిటల్ సర్టిఫికేషన్ కూడా బిల్ అండ్ మెలిండా గేట్స్ వాళ్ళే ఫండ్ చేస్తున్నారు, గేట్స్ ఫౌండేషన్. గో టు ద నెక్స్ట్ వన్. సో లా క్వింటా కాలమ్నా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అయితే కొంతమందికి వాళ్ళకి నచ్చదు, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గ్రఫీన్ ఆక్సైడ్ని బయటకు పంపించడానికి 2 కాంపౌండ్స్ ఉన్నాయి. అదేంటంటే N-acetylcysteine, NAC అండ్ జింక్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. సో మనం విన్నది ఏంటి, ఇంకోటి విటమిన్ సి ఆల్సో రిమూవ్స్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. సో డీటాక్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే మన శరీరంలో చాలామంది తీసేసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు. సరే, మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, బట్ వాట్ డు వీ డూ? ఓకే, షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రెజెంటేషన్? యా, సారీ. అంటే ఇప్పుడు వాళ్ళు పేటెంట్ చేసుకున్న జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మీ శరీరంలో ఉన్నాయి కదా, మీరు జెనెటిక్ పొల్యూషన్ అయిపోయారు కదా, సో మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్లాంట్స్లో కూడా నేను ఒక మామూలు పంట వేసుకున్నాను, పక్కవాడు GM పంట వేసుకున్నాడు. అది వేసుకున్నప్పుడు నా పంటలోకి వచ్చి ఆ జెనెటిక్ పొల్యూషన్ జరిగి నాకు లాస్ జరిగింది. కానీ నువ్వు నా పర్మిషన్ లేకుండా నా జీన్స్ నేను తయారు చేసినటువంటి ఒక పేటెంటెడ్ ప్రాపర్టీ నీ ప్లాంట్స్లో నీ క్రాప్లో ఉంది కాబట్టి నువ్వు నాకు కంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టుకు వెళ్ళారు. ఇది ఆల్రెడీ జరిగింది. సో ద సేమ్ ఫినామినా కెన్ అప్లై టు హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో.
You are no longer a human if you don't have 100% human DNA inside you. అవును, అర్థం కాలే, అదే కదా ప్రాబ్లం. రైట్ నౌ మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే మీరేం చెప్పాలి? ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నాకు చెప్పకుండా, నాకు పూర్తి అందుకనే ఇవాళ మన శ్రీకాంత్ గారు ఉన్నారు. ఈ మొత్తం మాయాజాలంలోంచి మన భారతదేశపు రాజ్యాంగం ప్రకారం మనం ఎలా బయటపడవచ్చు? ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ మ్యాండేట్స్ ఎలా ఆపగలిగామంటే కోర్టుకు వెళ్ళే అయ్యింది. దానికి మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ అమెరికాలో అదే జరిగింది. ఒక కోర్ట్ ఏం చెప్పిందంటే, నౌ దట్ హీస్ గాట్ అ పేటెంటెడ్ ప్రోడక్ట్, యూ కెనాట్ క్లెయిమ్ టు బీ 100% హ్యూమన్.